నిజానికి ఈ వార్నింగ్ వేరే వాళ్ళకి కాదండి, నాకు కాదు, నా పక్కన ఉన్న వాళ్ళకని మీరు అనుకుంటున్నారా? దిస్ ఈస్ ఫర్ మీ. ఇట్ ఈస్ పాసిబుల్. నన్ను నేను డిసీవ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉందా లేదా? ఉంది. అందుకనే మీరు పక్కన వాళ్ళకి చెప్తున్నాను అనకండి, మీకే చెప్తున్నాను నేను, నాకే చెప్తున్నాను నేను. ఇలాంటి పాసిబిలిటీ ఉంది కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు. నువ్వు నటించడానికి అవకాశం ఉంది, వేరే వాళ్ళని మోసం చేయడానికి అవకాశం ఉంది. ప్రార్థనా పరుడుగా, ప్రార్థనా పరురాల్లాగా మంచిగా చక్కగా నడిపిస్తున్నట్టు బయట వాళ్ళకి కనిపిస్తుంటది. సడన్ గా మొత్తం జీవితం మొత్తం టర్న్ అయిపోద్ది, ముక్కలు అయిపోతుంది. కుటుంబంలో ప్రాబ్లం వస్తుంది, లేకపోతే జీవితంలో ప్రాబ్లం వస్తుంది. అసలు ఒక డైరెక్షన్ వెళ్తున్నాడు, ఒక డైరెక్షన్ వెళ్ళడు. ఇన్నాళ్ళు నువ్వు చాలా భక్తిపరుడివి, భక్తిపరురాలు అనుకున్నాను. ఒక్క శ్రమ, ఒక్క కష్టం వచ్చేటప్పటికే నీ విశ్వాసం మొత్తం కదిలిపోయి అసలు నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలియకుండా అయిపోయింది అనుకోండి. దేవుడు ప్రూవ్ చేస్తాడు నువ్వు నిజంగా ఆ శక్తిని ఆశ్రయించలేదు అని నీకు ప్రూవ్ చేస్తాడు. సో ఇలాంటి పరిస్థితి రావడానికి మన జీవితాల్లో అవకాశం ఉంది. కాబట్టి అబద్ధంగా మనం భక్తిపరులంగా కనపడాలని ఎప్పుడు కూడా మనం ప్రయత్నం చేయకూడదు. తప్పు. అలా చేయకండి, ఎప్పుడు చేయకండి. నువ్వు ఉన్నట్టుగా లోపల ఏంటో బయటకు చూపించు, బయట ఏంటో లోపల ఉండాలి, అంతే. ఇంక మధ్యలో ఇంకేమన్నా పెట్టుకొని అలాంటివి ఏం పెట్టుకోవద్దు. అంత క్లీన్గా ఉండాలి మన హార్ట్, అంత ట్రాన్స్పరెంట్గా ఉండాలి మనం మనుషుల ఎదుట అన్నమాట.